హాయ్ వ్యూవర్స్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ఇప్పటికే టాలీవుడ్లో అనేక ఆరోపణలు ఉన్నాయి. వివిధ నిర్మాతల నుంచి భారీ అడ్వాన్సులు తీసుకున్నాడని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్టులు మొదలు పెట్టలేదని, సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదని పెద్ద రచ్చ జరిగింది. దానిపై ప్రశాంత్ వర్మ కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా ప్రశాంత్ వర్మ పైన పోలీస్ కేసు వేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మతో బాలయ్యకి మంచి రిలేషన్షిప్పే ఉండేది. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఆ సమయంలోనే అతని పనితీరు బాలయ్యకి బాగా నచ్చింది. అదే సమయంలో హనుమాన్ చిత్రం విడుదలవ్వడం, అది కమర్షియల్గా పెద్ద హిట్ అవ్వడంతో బాలయ్య ప్రశాంత్ వర్మని సంపూర్ణంగా నమ్మి తన కొడుకు మోక్షజ్ఞ తేజ మొదటి సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతలను అప్పగించాడు. మరో 2 రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అనుకుంటుండగా ప్రశాంత్ వర్మ ఈ సినిమా నుండి తప్పుకొని తన శిష్యుడిని ఈ చిత్రానికి దర్శకత్వం వహించేలా చేస్తానని బాలయ్యకి చెప్పాడట. ఈ ప్రతిపాదనకు బాలయ్య ససేమేరా నో చెప్పాడట. చేస్తే నువ్వే దర్శకత్వం చేయాలి, లేదంటే వద్దు అని ముఖం మీదనే చెప్పేశాడట. అంతకుముందు బాలయ్య ప్రశాంత్ వర్మకి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం కోసం 25 కోట్ల రూపాయలు కూడా ఇచ్చాడట. డబ్బు తీసుకుని షూటింగ్ మొదలయ్యే సమయానికి తప్పుకోవడం బాలయ్యకి చిర్రెత్తేలా చేసింది. ప్రశాంత్ వర్మని చాలా గట్టిగానే ఆయన వారించినట్లుగా కూడా సమాచారం. బాలయ్య స్టైల్లో వారించడం అంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోగలరు. ఇదంతా జరిగిన తర్వాత కూడా ప్రశాంత్ వర్మ నుంచి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. రిషబ్ శెట్టితో జై హనుమాన్ చిత్రాన్ని నిర్మిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఇది బాలయ్యకి అస్సలు నచ్చలేదు. ఇంత బాధ్యతారహితంగా ఉంటే సహించేదే లేదు అని వార్నింగ్ ఇచ్చి ప్రశాంత్ వర్మపై కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాడట. ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుందో చూడాలి మరి. మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా ఇప్పుడు ఎవరితో ఉండబోతుందనేది డైలమాలో అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఆయన వెండితెర అరంగేట్రం చాలా ఆలస్యమైంది. ఈ గొడవలు చూస్తుంటే మరో ఏడాది పాటు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.